దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఇస్సాకు కుమారులైన యాకోబు యాషావు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారము, యూదా తన సహోదరులందరికంటే హెచ్చిన వాడాయెను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. యూదా జ్యేష్ఠుడైపోయెను. జ్యేష్ఠత్వపు యొక్క గొప్పతనమేమో మనం గమనిస్తే అండి, ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనం ప్రకారము, యాకోబు మంచివాడు కాదని, మోసగాడని, యాకోబు పేరు మీద మురిసిపోయే సంఘటన ఏముంది గనక చెప్పుకోవడానికి అన్నది మన భ్రమండి. కానీ యాకోబు యాషావు గర్భంలో కవలలుగా ఉండగానే ముందు పుట్టినవాడు పెద్దవాడు అంటారని యాషావు మడిమన పట్టుకుని వెనక్కి త్రోసి మొదటిగా పుట్టాడండి యాకోబు. యాకోబు అనగా మోసగాడే, ఇది మొదటి మాట. రెండవ పేరు మడిమన పట్టుకున్నవాడు. మడిమని పట్టుకున్నవాడు అనగా హెబ్రీ భాషలో యాకోబు అని అర్థమండి. యాకోబు గర్భంలో పిండముగా ఉన్నప్పుడు అతని పేరు తెలుసా? అమ్మా నాన్నల పేరు తెలుసా? గర్భంలో ఏమీ తెలియదు కదండి. ఆస్తులు, కష్టాలు, నష్టాలు ఏమీ తెలియదు కదా. మరి ఎందుకు పోరాడుచున్నాడు గర్భంలో? అతనికి ఏమీ తెలియకపోయినా పెనుగులాడడము తెలుసు, గర్భంలో పోరాటము తెలుసు. అది తన ప్రయత్నముతో వచ్చింది కాదండి. ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనం ప్రకారం దైవికముగా తనలో ఉన్న గుణము పెనుగులాడడము, పోరాడడము అనేది వాస్తవం. యాకోబు తన తండ్రి కోరిక తీర్చుటకు ఎర్రగా కలకూర రుచిగా చేసి తెస్తున్న సమయమున యాషావు చూచి, కూర చక్కగా కనిపిస్తూ ఉంటే, తమ్ముడా నాకు కొంచెం కూర పెట్టవా అన్నాడు. అయ్యో, అంతకన్నా భాగ్యమా అన్నా అని, ఇదే మంచి సమయంలో వచ్చాడని, నా మాట నమ్ముతాడని మనసులోనే అనుకున్నంతలో ఏమి కావాలి, ఎంత సొమ్ము కావాలి ఇస్తానన్నాడు యాషావు. ఆకలిగా ఉండుట వలన యాకోబు ఏమీ లేదులే కానీ, ఇది మంచి సమయముగా అనుకొని, ఏమీ లేదులే కానీ చిన్న కోరిక, నీ జ్యేష్ఠత్వం కావాలి అడిగాడండి నెమ్మదిగా. ఉక్రోషముతో యాషావు, ఓరి దుర్మార్గుడా, మానవుడా, నీ సొంత అన్న ఇంత కూర అడిగితే జ్యేష్ఠత్వం అడుగుతావా? ఛీ, కుట్రపూరిత దుష్టుడా, నేను ఇవ్వనుగాక. ఇవ్వను. అవసరమైతే అన్నంలో నీళ్లు పోసుకొని అన్న తింటాను, కానీ పస్తులు ఉంటాను, లేకపోతే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం వదలను అంటే పాపం బాగానే ఉండేది యాషావు పని. కానీ ఇన్ని బాధలు, ఇన్ని తిప్పలు ఉండేది కూడా కాదు, మోసపోయేవాడు కూడా కాదు. కానీ యాషావు చాలా సునాయసనముగా, ఓసి జ్యేష్ఠత్వమే కదా, ఇచ్చేస్తాను అన్నాడండి. ఎందుకు? ఎర్రని కూర కోసము అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వము. జ్యేష్ఠత్వము ఏది కూడా, జ్యేష్ఠత్వం అనగా ఏంటో కూడా, దాని విలువ ఏంటో కూడా ఆలోచించకుండా అతను ఆ కూర గురించి, ఆ రంగురంగుల కూర గురించే ఆకలితో ఉన్నాడేమో, అదే చూశాడు. కానీ ఆ జ్యేష్ఠత్వం విలువ, ఈరోజు ఒక పూట తింటే కూర, కానీ జ్యేష్ఠత్వం తరతరాల ఉంటుందని ఆలోచించకుండా చేసిన పొరపాటండి. వయసు వచ్చింది కానీ జ్యేష్ఠుడు కాలేదు యాకోబు. కానీ ఆశ తీరిందా, కసి తీరిందా, పెరిగే కొద్దీ మరిచాడా యాకోబు? వండుకున్న కూర కూడా తినబుద్ధి కావడం లేదు. పట్టుకొని ఒకే ఒక ఆలోచన, ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు, నిద్ర రావటం లేదు. కూర్చుంటే లెగిస్తే ఒకటే ఆశ అతనితో పాటు పెరిగిందండి. ఏమనగా అతడు పెరిగినట్లే జ్యేష్ఠుడు అవ్వాలనే ఆ యొక్క కూర గురించి అతను కూడా పెరుగుతూ ఉన్నాడండి. స్వార్థం పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది, కక్ష అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఒకే ఒక కోరిక, జ్యేష్ఠుడిగా ఉండాలి. కూర ఇచ్చి జ్యేష్ఠత్వము కొనుక్కున్నాడుగా. మరి ఇంకా యాకోబు ఏదో పెద్ద కార్యం చేసినట్లు మెచ్చుకుంటున్నారా? యూదా తన సహోదరులందరికంటే హెచ్చువాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలు వెళ్ళును. ఏమిటా జ్యేష్ఠత్వము యొక్క ప్రత్యేకత? ఆస్తి, ఇంటి పేరు కాదండి. యాకోబు దృష్టి నా గర్భంలో నుండి యేసయ్య లోకంలోనికి రావాలి. యూదా వంశము నుండి ప్రముఖుడు, మన రక్షకుడైన యేసయ్య, ఏ ప్రముఖుడు వస్తాడో అతడు జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠత్వం కోసము గర్భములో పిండముగా నున్నప్పుడే కొట్లాడుకున్నారండి యాకోబు యాషావులు. పెరిగే కొద్దీ తనలో ఆశ పెరుగుతూ ఉంది యాకోబులో, కానీ చల్లారలేదు. అంటే నేను జ్యేష్ఠత్వంలోనికి వస్తే నాలో నుండి ప్రముఖుడు అనగా యేసయ్య వస్తారు కదా, అనగా ఇతనికి పిల్లలు పుడితే ఆ వాగ్దానం కూడా యూదాలోంచి యేసుక్రీస్తు రావాలి అని
వాగ్దానం ఉంది కాబట్టి ఆ యేసయ్య లోకానికి తన ద్వారా చూపించుకోవాలి, కనపరచాలని ఒకే ఒక ఆశ అండి. లోకానికి తన ద్వారా చూపించాలని ఒక పోరాటము. ఈ పోరాటము, ఈ తాపత్రయం చూచి దేవుడే యాకోబునకు దేవుడిని అన్నాడండి. నీ దేవుడిని అన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గూర్చి హెబ్రీ పత్రిక 11:16 యేసు ప్రభు ఏమన్నారంటే, నేను వారికి దేవుడిని అనుకొనుటకు సిగ్గుపడడం లేదు అన్నాడండి. అబ్రహాము విశ్వాసమును బట్టి, ఇస్సాకు క్రమశిక్షణను బట్టి, యాకోబు పెనుకులాటను బట్టి దేవుడు ఈ సాక్ష్యం చెప్పుచున్నాడు. మనలో కూడా ఆత్మ సంబంధమైన పెనుగులాటకే పోరాటం చేసి క్రీస్తుని లోకమునకు చూపించగలిగితే మన కోసం కూడా దేవుడు సాక్ష్యం చెప్పుటకు దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడడండి. ఇంకా మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చి, ఎన్నో మార్గాలు చూపించి, మరి ఆ యేసుక్రీస్తుని చూపించడానికి ఆయన ఎంతో సహాయం చేస్తారండి. అట్టి రీతి మనము కూడా యాకోబులాగా పట్టుదల కలిగి యేసుక్రీస్తుని లోకానికి చూపించుదాము. రక్షకుడు, నిజరక్షకుడు మనకి రేపటి పరలోకము మన కోసం సిద్ధపరిచాడని లోకానికి చెప్పుదామండి. మరి అటు రీతిగా ఏ విధముగా పోరాడాడో మనము కూడా జ్యేష్ఠత్వం గురించి అని కాకుండా యేసుక్రీస్తుని ఈ లోకానికి చూపించాలని మనం కూడా పోరాడదామండి. అటు రీతిగా పోరాడడానికి దేవుడిని, యేసుక్రీస్తుని ఈ లోకమును చూపించడానికి మనకు కూడా దేవుడు అతని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆత్మవర్షమును కుమ్మరించును కాక. రెండో భాగంలో ఇటు రీతిగా దేవుడు కొన్ని నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. ఆమేన్.